హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాస్లో ఇప్పటి వరకైతే మనము తెలుగు అకాడమీ బుక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 11 చాప్టర్స్లో ఉన్న చివరిలో వచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసాం కదండి. ఇది లాస్ట్ చాప్టర్ 12th చాప్టర్. ఇందులో ఉన్నటువంటి బిట్స్ని మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విద్యా పరిపాలన లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ విద్యా నియమాలు నిర్ణయించడం, ఆప్షన్ బి విద్యా నియమాలు సాధించు విధం తెలపడం, ఆప్షన్ సి విద్యా బోధనోద్దేశములు స్పష్టీకరించడం, ఆప్షన్ డి విద్యా నియమాలు విశదీకరించడం. ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విద్యా నియమాలు సాధించు విధం తెలపడం. విద్యా పరిపాలన లక్ష్యం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి విద్యా నియమాలు సాధించేటటువంటి విధం తెలపడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా పరిపాలనకు సంబంధించిన వనరులేవి? ఆప్షన్ ఏ మానవ భౌతిక వనరులు, ఆప్షన్ బి మానవ వనరులు మాత్రమే, ఆప్షన్ సి భౌతిక పరిసరాత్మక వనరులు, ఆప్షన్ డి భౌతిక వనరులు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మానవ భౌతిక వనరులు. విద్యా పరిపాలనకు సంబంధించినటువంటి వనరులు మానవ భౌతిక వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మినిస్ట్రేట్ అనేటటువంటి పదం ఏ భాష నుంచి పుట్టింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి రష్యన్. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మినిస్ట్రేట్ అనేటటువంటి పదం ఏ భాష నుంచి పుట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లాటిన్. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మినిస్ట్రేట్ అనే పదం లాటిన్ భాష నుండి పుట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల వ్యవస్థీకరణకు కేంద్ర బిందువు? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు, ఆప్షన్ బి విద్యార్థి, ఆప్షన్ సి కరెస్పాండెంట్, ఆప్షన్ డి ప్రధానోపాధ్యాయుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రధానోపాధ్యాయుడు. పాఠశాల వ్యవస్థీకరణకు కేంద్ర బిందువు ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానోపాధ్యాయుడి ముఖ్య లక్షణం ఏది? ఆప్షన్ ఏ ప్రత్యేక అర్హతలు, ప్రజ్ఞ, ఆప్షన్ బి విద్యా ప్రావీణ్యం, నిర్వహణ సామర్థ్యం, ఆప్షన్ సి నాయకత్వం, మంచి మూర్తిమత్వం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ అంటే ప్రధానోపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్షణాల్లో ప్రత్యేక, ప్రజ్ఞ, అర్హతలు అండ్ అదేవిధంగా విద్యా ప్రావీణ్యత, నిర్వహణ సామర్థ్యం, నాయకత్వం, మంచి మూర్తిమత్వం ఇవన్నీ కూడా ప్రధానోపాధ్యాయుడి యొక్క లక్షణాలు. ప్రధానోపాధ్యాయుడు సంస్థాగత మూల్యాంకనం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేపట్టాలి? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి సంవత్సరానికి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సంవత్సరానికి ఒకసారి. అంటే ప్రధానోపాధ్యాయుడు సంస్థాగత మూల్యాంకనాన్ని సంవత్సరానికి ఒకసారి చేపట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానోపాధ్యాయుడు వారంలో ఎన్ని పీరియడ్లు బోధన చేపట్టాలి? ఆప్షన్ ఏ 6 పీరియడ్లు, ఆప్షన్ బి 7 పీరియడ్లు, ఆప్షన్ సి 8 పీరియడ్లు, ఆప్షన్ డి 4 పీరియడ్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 8 పీరియడ్లు. ప్రధానోపాధ్యాయుడు ఒక వారంలో 8 పీరియడ్లు బోధన చేపట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, సమాజానికి ప్రతీక? ఆప్షన్ ఏ దేవాలయం, ఆప్షన్ బి పాఠశాల, ఆప్షన్ సి ఉపాధ్యాయుడు, ఆప్షన్ డి ప్రధానోపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పాఠశాల. సమాజానికి ప్రతీక ఏంటండి? పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల సమాజానికి ఆటపట్టుగా లేదా ఒక కీలక కేంద్రంగా ఉండాలి అని తెలిపినది ఎవరు? ఆప్షన్ ఏ కేజీ సైడైన్, ఆప్షన్ బి రైబర్న్, ఆప్షన్ సి కార్టన్ వీగుడ్, ఆప్షన్ డి షెల్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కేజీ సైడైన్. పాఠశాల సమాజానికి ఆటపట్టుగా లేదా ఒక కీలక కేంద్రంగా ఉండాలి అని చెప్పేసి తెలిపిన వారు కేజీ సైడైన్. ఇవి వచ్చేసి 12th చాప్టర్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఇంతటితో తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ కూడా చాప్టర్ వైజ్ బిట్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.